ఎన్టీపీసీ కృష్ణానగర్లోని ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అపార్ట్మెంట్లో శ్రీరామ నామస్మరణతో భక్తి గీతాలు పాడుతూ అపార్ట్మెంట్లో ఆధ్యాత్మిక సందడి నెలకొంది. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక చైతన్యాన్ని నింపుతూ శ్రీరామ ప్రవచనాలు పారాయణం కార్యక్రమం భక్తి పరవశంలో సాగింది. ఈ కార్యక్రమానికి విశ్వ హిందూ పరిషత్ క్షేత్ర సంఘటన మంత్రి గుమ్మల సత్యంజీ ముఖ్య వక్తగా హాజరై భక్తులను ఆధ్యాత్మిక మార్గంలో నడిపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీరాముని జీవితం మనుషులకు ధర్మ మార్గదర్శకమని, ప్రతి ఒక్కరూ రామనామాన్ని జపించడం ద్వారా మనసుకు ప్రశాంతి, జీవితానికి దిశ లభిస్తుందని పేర్కొన్నారు. రామాయణం కేవలం ఇతిహాసం మాత్రమే కాకుండా జీవన విధానమని వివరించారు. అలాగే ఈ నెల 31న నిర్వహించనున్న వీర హనుమాన్ విజయ యాత్ర, బైక్ ర్యాలీ, పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లలో కూడా సత్యంజీ పాల్గొని సూచనలు ఇచ్చారు. యువతలో భక్తి భావం పెంపొందించేందుకు ఇలాంటి కార్యక్రమాలు అవసరమని ఆయన అన్నారు. రామోత్సవాలు అని నిర్వహిస్తుంది. అయితే ఉగాది రోజు లేదా సీతారాముల కళ్యాణం రోజు కూడా చెప్పొచ్చు. కానీ మనము మన పండుగలప్పుడు కదా, మామూలు సమయంలో మన సమాజం ఏమిటంటే బోధనకు శ్రద్ధ చూపదు, భోజనానికి శ్రద్ధ చూపుతుంది. బోధన జరగదు మన దగ్గర. మీకు అనుభవం ఉంటుంది. మన ఇంట్లో సత్యనారాయణ స్వామి కథ చెప్తుంటే ఫోన్ చేసి 5వ కథ ఎప్పుడు వస్తుంది చెప్పండి అంటారు. అవునా కదా? 5వ కథకు వస్తే ప్రసాదం తీసుకొని వెళ్ళిపోవచ్చు. అంటే మన దగ్గర బోధన జరగడం లేదు. మనం ఒకవేళ గుడికి వెళ్తే కూడా పంతులు కొందరు తీర్థం ఇచ్చేసి నాకు పని అయిపోతుంది అంటే. మన ధర్మము చాలా గొప్పది, మన సంస్కృతి చాలా గొప్పది. కానీ దానికి మనం ఇచ్చే విలువ గుండుస్తున్నాం. కాబట్టి మన పిల్లలకు కానీ మనకు కానీ తెలుసు అనే మనం అనుకుంటాము, మనకేమీ తెలియదు. స్వామి వివేకానంద ఒక మాట అన్నాడు, 33 కోట్ల దేవతలు ఉన్నారు మనకు, కానీ మన మీద మనకు నమ్మకం లేకపోతే ఏ దేవుడు వచ్చి వాళ్ళని రక్షిస్తాడు? మన మీద మనకు నమ్మకం లేదు. ఎందుకు లేదని నేను మిమ్మల్ని అడుగుతున్నా అంటే, మీ అందరికీ ఆపదామపహర్తారం అందరికీ వచ్చింది. హనుమాన్ చాలీస కూడా చాలామందికి వచ్చి ఉంటారు. ఎవరైనా సరే నాకు ఆపదలు వచ్చాయంటే రామనామాన్ని స్మరించు, ఈ శ్రీరామ జయరామ జయ జయరామ జపం చేయి, 13 అక్షరాల మంత్రం, ఇది విజయ మహామంత్రము, నీ సంకల్పం నెరవేరుతుంది అని మనలో ఎవరైనా చెప్తాము? ఎవరైనా పక్కవారికి చెప్తాము? బిడ్డ నాకు రోగం వచ్చింది అంటే నాసై రోగ హరై సభ పీద అందరికి వచ్చింది. ఎవరేమైనా చెప్తామా? మనం? మరి మనం మన దేవుడి మీద మనకు నమ్మకం ఉంటే చెప్పాలి కదా. కానీ మనం ఎవ్వరికీ చెప్పడం. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఎం కన్స్ట్రక్షన్స్ అధినేత మాచిడి మహేందర్ గౌడ్, విశ్వ హిందూ పరిషత్ విభాగ్ కార్యదర్శి అయోధ్య రవీందర్, ఒలాల సురేష్, జలంధర్, రవిచంద్ర, రక్షిత్, అనిరుద్, టీంకు బాలాజీ, దిగంబర్ తదితరులతో పాటు అపార్ట్మెంట్ వాసులు కరుణాకర్, భాస్కర్ రెడ్డి, రవీందర్ రెడ్డి, కార్తిక్, నాగరాజు, సుధాకర్ పాల్గొన్నారు.